ఆపరేషన్ సింధూర్తోనే వణికిపోయిన పాకిస్తాన్ అవాకులు చెవాకులు పేలుతూనే ఉంది. అమెరికా కనుక దాడి చేస్తే తాము భారత్పై అటాక్ చేస్తామని చిల్లర మాటలు మాట్లాడుతోంది. పాకిస్తాన్ది మేకపోతు గాంభీర్యమేనని, అంత సీన్ లేదని మాజీ సైనికాధికారులు సెటైర్లేస్తున్నారు. పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ అధికారులు, హైకమిషనర్ల నోటికి హద్దే లేకుండా పోతోంది. భారత్పై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకోవడం అలవాటైపోయింది. చేతిలో తుపాకీ పట్టుకుని హడావుడి చేయడమే తప్ప ఒక్క పిట్టని కాల్చని పిట్టల దొరల పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఓ ఇంటర్వ్యూలో ఇండియాను నాశనం చేస్తాము అంటూ డాంభికాలు పలికాడు. అమెరికా పాకిస్తాన్పై దాడి చేస్తే మేము భారతదేశంపై అణుదాడి చేస్తాము అంటూ చేతకాని మాటలన్నీ చెప్పాడు. పాశ్చాత్య దేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్పై దాడులకు దిగక తప్పదు అంటూ కమెంట్స్ చేశాడు. ముంబై, న్యూఢిల్లీ లాంటి నగరాలపై మరో ఆలోచన లేకుండా దాడి చేస్తామని చెప్పారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది అప్పుడు తేల్చుకుంటామని వ్యాఖ్యానించాడు. ఇలాంటి చేతగాని డైలాగులు గతంలోనే అనేకం వల్లించింది పాకిస్తాన్. కార్గిల్ యుద్ధంలో భారత్ దెబ్బకు తోక ముడిచి పారిపోయింది. ఆపరేషన్ సింధూర్ టైంలో చివరికి భారత్తో కాళ్ల బేరానికొచ్చింది. ఇప్పుడు దాడి చేస్తామని చిల్లర మాటలు చెప్తోంది. ఒకవేళ భారత్పై దాడి చేసినా, అలాంటి ఆలోచన ఉన్నా ఆ క్షణంలోనే పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా ఇండియన్ ఆర్మీకి ఉంది అన్న విషయం మర్చిపోతోందని మాజీ సైనికాధికారులు చెప్తున్నారు. చేతగాని వారికి మాటలెక్కువ అనే మాటకు నిలువెత్తు రూపం పాకిస్తాన్ అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలిపోతున్నాయి.